వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పిఏనంటూ బస్సులో ప్రయాణికులను గాయపరిచిన మధుసూదన్. ప్రయాణికుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్న గూడూరు పోలీసులు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో చింతమడకలో మెగా హెల్త్ క్యాంప్. సీఎం ఆదేశాలతో చింతమడకలో చకచకా సాగుతున్న పనులు. గద్వాల జిల్లాలో నీట మునిగిన పంటలను సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు. బూటకపు ఎన్కౌంటర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న లింగనను హత్య చేసిందని ఆరోపించిన న్యూ డెమోక్రసీ. తిరుపతి నుండి శ్రీశైలంకు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు నేను గూడూరు ఎమ్మెల్యే పిఏనంటూ ప్రయాణికులపై దాడి చేశాడు. బాలయ్యపల్లికి చెందిన మధుసూదన్ అడ్డుగా వచ్చిన బస్సు కండక్టర్ పై కూడా దాడి చేసి నేను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పిఏని, నాకు అడ్డు వస్తే ఎవరినైనా కొడతానని ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం చెన్నూరు సమీపంలోకి వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న మధుసూదన్ నేను గూడూరు ఎమ్మెల్యే పిఏని అని, నన్ను ఎవరూ అడిగేవారు లేరు అని పక్కనే ఉన్న సంతోష్ అనే ప్రయాణికుడిపై దాడి చేసి గాయపరిచి పక్కనే ఉన్న మహిళపై దాడి చేశాడు. వచ్చింది మా ప్రభుత్వం, నేను బస్ ఎక్కగా మీరు లేచి నాకు సీట్ ఇవ్వాలి, నేను అనుకుంటే బస్సు ఇక్కడ నుండి వెళ్లదు అని బస్సులో ప్రయాణికులపై దాడి చేశాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న మధుసూదన్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సు ఫుల్ మొత్తం స్టాండింగ్ లో ఉంది. బట్ అతను నా మీద పడ్డాడు. అన్న ఎందుకు నా మీద పడ్డావు అంటే పట్టను కొట్టాడు. ఎందుకు కొట్టావనా అంటే నేను ఎమ్మెల్యేని పోయి ఎవరైనా కొడతాను, ఎమ్మెల్యే ఫోన్ చేస్తానని అందరికీ ఎమ్మెల్యే వాళ్ళు అంటే తను ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేశారు. తను అడిగిన దానికి కూడా అందరినీ కొట్టాడు. ఒక అతనికైతే అద్దం పగిలింది, లేడీస్కి అయితే చెయ్యి అంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. కొట్టాడు, ఆ కండక్టర్ని కొట్టాడు. తను ఎంత చెప్పినా వినడం లేదనమాట. ఫుల్గా తాగేస్తున్నాడు తను. ఎవరు పిఏ అని చెప్పాడు? అబ్బాయి ఎక్కాడండి. అబ్బాయిని స్టూడెంట్ కాదో మనకు తెలియదు. ఇంతకు చిన్న అతను ఇతను కొట్టాడు. ఎందుకు కొట్టే అతను మళ్ళీ మామూలు సైలెంట్ అయిపోయాడు. కానీ మళ్ళీ ఫౌల్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటే అందరూ నేను కొట్టలేదని మళ్ళీ అన్నాడు అనమాట. అతను మిగతా వాళ్ళందరూ నువ్వు కొట్టావు కదా, మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అంటే ఇంకా బాగా ఫౌల్ లాంగ్వేజ్ వాడి కండక్టర్ మీద అందరి మీద బాగా కొట్టడము చేయడం అలా చేసేసాడు. కండక్టర్ని బాగా కొట్టాడు. ఆయనకు బాగా వాచింది కూడా. అతను ఎమ్మెల్యే పిఏ అని చెప్పాడు. గూడూరు అనే మెన్షన్ చేసిండు 4-5 సార్లు. धीरे से इनको मारने लगा, उनको मारने लगा. बेचारे सीधे साधे लोग थे, कुछ देर तक चुप रहे. फिर एक के बाद एक दूसरे को मारते गया. तो फिर सभी लोगों ने उसका मतलब विरोध किया. फिर पुलिस थाने पड़ी, कंडक्टर को मारा उसने. सब ఎక్కాడు సార్, టికెట్ ఇచ్చాను. తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాగా చెన్నూరు దాటుతానే ప్యాసింజర్లతో గొడవ చేశాడు సార్. వేరే ఒక అబ్బాయితో గొడవ చేస్తున్నాడు. ఎందుకు గొడవ చేస్తున్నా పోయేటప్పటికి నన్ను కొట్టాడు సార్. ప్యాసింజర్ అందరి మీద పోయి కొట్టి ఫోన్లు చేసి నేను ఎమ్మెల్యే పిఏని, గూడూరు ఎమ్మెల్యే పిఏని, నేను మెంతు తేలుస్తాను, ఇక్కడ దాటారంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెంకటాచలంలో పోయి ఆపేస్తాను బండి, మిమ్మల్ని నువ్వు ఎట్టబోతావు చూస్తాను రా అని చెప్పి ఏంటో మాట్లాడాడు. తప్పుడు మాట్లాడి ఈ మాసం కొట్టాడు సార్. అందుకోసం మేము వచ్చి గూడూరు స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేసాం సార్. తగు న్యాయం చేద్దాం మనం కోరుతున్నాం సార్. హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో సర్వీస్ నౌ సాఫ్ట్వేర్ సంస్థ యొక్క మరో బ్రాంచ్ ని ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సంస్థ మొదట 2తో ప్రారంభమై ఇప్పటికీ దాదాపుగా 2000 మంది ఉద్యోగులతో సంస్థ నడుస్తోందని, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇదొక మైలురాయి అని తెలిపారు. ఈ సంస్థ మొబైల్, ఆయిల్, కన్స్ట్రక్షన్స్ మరియు తదితర పరిశ్రమలకు సర్వీస్ చేయనుందని, హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉండగా పలు బ్రాంచ్ ఆఫీసులు వివిధ దేశాల్లో ఉన్నాయని, ఇండియాలో ఇది 2వ బ్రాంచ్ అని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని, క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తుందని, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ సర్వీస్ చేయనుందని, తదుపరి ఇంకా అభివృద్ధి చేయుటకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ ను సంస్థ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్, మీడియా ప్రెసిడెంట్ మరియు తదితరులు పాల్గొన్నారు. Someone is very happy. All right, just before we start, give yourself a big round of applause. Congratulate each other for the brand new. I don't think everybody's clapping. Put your hands up and give a big hand, everybody. Come on.
Alright, without any further ado, to take things forward, it's time for all of y'all to give a big hand as I hand it over to take on the launch ceremony. Are you guys ready for the launch? You can say yes. Don't think twice. Don't look. Are you all ready? Alright, ladies and gentlemen, boys and girls, please welcome on stage Mr. Rao Suranapareni, Vice President, Engineering and Head of India Product Operations. They gave me a coupon for gift card for $1,000. I'm supposed to go to IKEA, go buy my desk, chair, and then build it myself. Okay. At ServiceNow, we do things a little bit differently. So we take care of the employees and the employee work experience. Okay. So ServiceNow started in Hyderabad in April 2014 with 2 people. We have come a long way, and along with the company growth, the overall employee population has grown both globally as well as in Hyderabad. So you see that growth is not just in the people, but the teams that are built here that power the products and that in turn deliver the business for the ServiceNow. And I look forward to all the performances. I want to say very quickly that innovation is the life. You cannot hear. There's Can you hear? Okay. So innovation is the lifeblood of a technology company. We are a technology company. We are the fastest growing, most innovative, amazing technology company, right? And I'm so happy that the team with the original pioneers here, with Arun, Praveen, Shovik, Aditya, and Nitin, and of course people like Rao, that our teams have grown from just 2, 5, 20, 50 to in low thousands. It is just amazing. So thank you for being here. Thank you for innovating at scale. Thank you for delivering for our global customers. And thank you for delivering for ServiceNow. As we launch this beautiful facility. Our organization is very purpose-driven. Our purpose is that we make the world of work better for everyone. And today I'm delighted because it's about making the world of work better for our own talent. So this place that we're walking into today is really bringing together collaboration, bringing together a wonderful experience and helping our employees produce their best and enjoy their life as they tenure with us at ServiceNow. I'm delighted to be here. We are close to 10,000. We have second largest organization is in Hyderabad. After US, this is the biggest. Yes. With how many people? We are, we don't give out those numbers, but it is the second largest R&D organization Outside of it. No, 2000, no, what the Desh was saying. Is that right? Those are the growth as well as including this year, what so plenty of sales activity going on. In addition, all of the global customers also have their offices. So we have plenty of customer activity going on here. The last point I'll add is all of the major systems integrators are also housed here. They are our biggest partners that drive From Americas to Europe to Asia, they do a lot of implementations of ServiceNow, and they are great partners of ServiceNow. So India as a market is interesting to us, as Rao said, from 2 perspectives. Perspective number 1, it's a fast-growing market. We are only focused on large companies. So ServiceNow sells to mainly large companies like the Tatas or Bhartis of the world. And we will always appeal to those large companies. So one is selling to those companies, but at the same time, the ServiceNow ecosystem, there are so many experienced professionals that are partner firms, all the way from Wipro, Infosys, Cognizant, whether it's Deloitte or Accenture practices in India and others. So India as a market is of significant importance to ServiceNow as a company. Front-end technologies, artificial intelligence, and we weave artificial intelligence into all of our products. So whether we hire an engineer, whether they're building front-end or back-end,
We train them up, we coach them on artificial intelligence, how to impart that. సిద్దిపేట జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ చింతమడక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి వెనుక ఒకటి చేస్తూనే ఉన్నారు. హెల్త్ క్యాంప్ అయిపోగానే ఇంటింటికి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఉపాధి సంబంధించిన పనులు చేయనున్నారు. చింతమడకలో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో రీతిలోనే అందిస్తున్నారు. సీఎం స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. బోర్డు ఉంది ఆ బోర్డు దగ్గర శ్రీనివాస్ రెడ్డి జనరల్ మేనేజర్ యశోద హాస్పిటల్. ఈ క్యాంప్ గత 5 రోజులుగా ఇక్కడ చేయబడుతుంది. సో గత సోమవారం నుంచి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో సుమారు రోజు 650 చొప్పున స్క్రీనింగ్ చేయబడుతుంది. ఇప్పటి వరకు 3000 చిలుకు మందికి స్క్రీనింగ్ చేయబడ్డది. వీళ్ళందరూ బేసిక్ ఏంటంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు రక్త పరీక్షలు ప్లస్ ఈసీజీ, ఎక్స్రే, టూడీఎఫ్ఓ, అల్ట్రాసౌండ్, ప్యాప్ స్మేర్, మెమోగ్రఫీ ఇవన్నీ పరీక్షలు చేయబడితే ఈ పరీక్షల రిపోర్ట్స్ ఆధారపడంగా తర్వాత సూపర్ స్పెషలిస్ట్ను పిలిపించేసేసి ఫర్దర్గా కన్సల్టేషన్ చేయించేసి వాళ్ళకి చక్కెర చికిత్స అవసరమా, ఇంకేదైనా విధమైన పరీక్షలు అవసరమా, అవన్నిటిని తర్వాత రూల్ చేసి వీళ్ళకి ప్రొఫైల్ అనేది గవర్నమెంట్కి సమర్పిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేకులపల్లి గ్రామం లోయర్ జూరాల బ్యాంక్ వాటర్తో సుమారు 150 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దీనితో సుమారు ఎకరానికి ఇప్పటికే 50,000 పైనే రైతులు పెట్టుబడి పెట్టామని, చేతికి వస్తున్న తమ పొలాలు నీట మునిగాయని, తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే దగ్గర తమ గోడు వినిపించుకున్నారు. రైతుల వినతి మేరకు రేకులపల్లిలోని నీట మునిగిన పంట పొలాల రైతులతో కలిసి వారిని పరామర్శించిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట పొలాలకు నష్టపరిహారం కాకుండా వరద వచ్చిన ప్రతిసారి నీట మునుగుతున్న సుమారు 150 ఎకరాలలో రైతులు తమ పంటలను నష్టపోతున్నారని, ప్రభుత్వం ఇస్తున్న పంట నష్టం పెట్టుబడిలో సగం కూడా కాదని, అందువల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అధికారులు నీట మునుగుతున్న పంట పొలాలను కొనుగోలు చేసి రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని, దానికి రైతులు అంగీకారం తెలుపుతారని అధికారులను కోరినట్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మీ ఊరి పేరు చెప్పి చెప్పు. రేకులపల్లె గ్రామం లోయర్ జూరాలు పవర్ జనరేషన్ పాయింట్. ఇక్కడ అంటే జూరాలకి లెఫ్ట్ వైపు ఎలక్ట్రికల్ జనరేషన్ అవుతుంది, రైట్ వైపు కూడా అంటే అక్కడ కట్టడం వల్ల అంటే జనరేషన్ కోరికి ఎలక్ట్రికల్ జనరేషన్ కోరికి ఒక అడ్డంగా ఏట్లో నదిలో ఒక అడ్డంగా ఎన్ని ఫీట్లది
5 మీటర్ల హైట్ చెక్ డ్యామ్ లాగా కట్టి దానివల్ల ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ చేసే విధానాన్ని గత 3 సంవత్సరాలకి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. దానివల్ల 301 లెవెల్లో వస్తే 80 ఎకరాల వరకు ముంపుకు గురవుతున్నాయి. మళ్ళీ ఈరోజు 302, 303, 305 వరకు కూడా లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ 150 ఎకరాల దగ్గర ముంపుకి గురి కావడం జరిగింది. ప్రతి సంవత్సరము జెన్కో అధికారులకు మేము చాలాసార్లు చెప్తే కూడా వాళ్ళు ఒక నష్టపరిహారం వరకే 2 సంవత్సరాలకి వెళ్ళి నష్టపరిహారం ముంపుకు వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. మా వాదన ఏమంటే మేము రైతులకి రేటు కట్టి ప్రతిసారి మేము వ్యవసాయ పరంగా నష్టపోతున్నాం. మీరు నష్టపరిహారం ఇచ్చేది కనీసం మాకు చిన్న సమస్య కూడా దీనివల్ల పరిష్కారం కావడం లేదు. ప్రతి సంవత్సరం నష్టపోతున్నాం. మళ్ళీ మీరు జెన్కో అధికారులకు మేము చెప్పడం ఏమంటే మొత్తం కూడా ఆ నష్టపరిహారం మాకు భూముల విలువ కట్టించి మళ్ళీ జెన్కోకి మీరు ఈ ఫ్లడ్కి వచ్చినప్పుడల్లా జెన్కోకి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మాకు రైతులకు మటుకు పూర్తిగా వ్యవసాయ పరంగా మా భూములు కోల్పోవడం వల్ల మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా రైతుల తరఫున కూడా నేను జెన్కో అధికారులతో మాట్లాడతాం. కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్ళి ప్రతిసారి కూడా మాకైతే నష్టపరిహారం ఇవ్వడానికి జెన్కో అధికారులు వస్తున్నారు తప్ప మా భూమి విలువలు కట్టేయండి అని మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. వాళ్ళు ఈసారి కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎంక్వైరీలు కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న కూడా అగ్రికల్చర్ అధికారులు ఎంఆర్ఓ జేసీ గారు కూడా వచ్చిపోయి అన్నీ కూడా సర్వే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 5,50,000 క్యూసెక్లు వస్తే ఇంకా కొంత భూమి మునిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి 7.5 లక్షల క్యూసెక్లు పైనకి వెళ్ళి వరద రావడం వల్ల ఇంకా కొన్ని ఎకరాలు ముంపు గురి అవుతుంది. మళ్ళీ ఇది ప్రత్యేక దృష్టితో అధికారులు మా బాధని అర్థం చేసుకొని అధికారులు మా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో హైవే రోడ్డుపై గుంతలు పూడిక చేయించారు మహమ్మదాబాద్ ఎస్ఐ. గత కొన్ని రోజుల నుండి నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో ఎస్ఐ దగ్గరుండి రోడ్డు మరమ్మతులు చేయించారు. జాతీయ రహదారిపై భారీ వాహనాలు వెళ్తుండటంతో గుంతలు పడడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ గుంతల పూడిక చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ బాబు మరియు కానిస్టేబుల్ రఘు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కోనాపూర్ గ్రామంలో దళిత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలపై దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోఆర్డినేటర్ తలారి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీల్లో బీబీపేట్ ఎస్ఆర్ఎం గార్డెన్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మండల స్థాయి సదస్సు ఉంటుందని, మండలంలో ఉన్న అన్ని గ్రామాల నిరుద్యోగ దళిత యువతీ యువకులు సదస్సుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్పీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 16 యూనిట్లలో దళిత యువతీ యువకులకు శిక్షణ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా ఇప్పిస్తామని, కావున ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల దళిత యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దళిత బహుజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, జిల్లా స్థాయి ముఖ్య అధికారులు, ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ట్రైనింగ్ కావాలంటే ఏం లేదు,
మనం ప్రభుత్వ ప్రత్యేక సంక్షేమ పథకాలను మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివి ఉన్నాయి, కొంతమందికి రావు. అంటే అట్లాంటి వాళ్ళకు మనం చేసినాం. ఇక్కడ మన మండలంలో అట్లాంటి పరిస్థితి లేదు. గాంధారి మాచిరెడ్డి ఆ సైడ్లో బాగుంది. అంటే పార్టీలకు సంబంధించి ఓకే, మనం పొలిటికల్ సంబంధించి మనకు అవసరం లేదు. ఇప్పుడైతే మనము ఈ నెల 17 తారీఖు నాడు మన దగ్గర అన్ని గ్రామాలలో కూడా నిరుద్యోగులు 5వ క్లాస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పిహెచ్డీ చదువుకొని కూడా మళ్ళీ వ్యవసాయ రంగంలోకి అయిపోయారు. అంటే వాళ్ళకు ఆర్థిక స్థోమత ఉన్నా అక్కడ చదువుకున్న ఉద్యోగాలు దొరకక, ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగమే దొరుకుతారన్న నమ్మకం అయితే నాకు లేదు, మన జాతికి వస్తారన్న నమ్మకం అయితే దొరకలేదు. అయితే మనం ఏమంటున్నాం అంటే ఓకే, వచ్చిన చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాని దానికి చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు, కానీ మన కాళ్ళ మీద మనం నిలబడే స్తోమత కావాలని చెప్పేసి మన స్కిల్. ఇప్పుడు నేనున్నా, నాకు చాలామంది తెలుస్తున్నా నేను ఏం చేస్తాను. తమ్ముడు మహేష్ కూడా మా దగ్గరనే పనిచేసిండు. అయితే ఏంటంటే నాకు టైలరింగ్ పని వచ్చు. నేను ఇట్లా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తా, పాటలు పాడతాం, డ్యాన్స్ చేస్తాం, ప్రభుత్వ సంక్షేమం మీద మాట్లాడతాం, వస్తాం. తర్వాత పుట్టి ఉన్నప్పుడు ఏం చేస్తా వచ్చి బట్టలు కుడతాను. తర్వాత మొన్నటిదాకా ఐకేపీ సంవత్సరం, ఐకేపీ డిఆర్డీఏలో కూడా ఒక 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పనిచేసాను. రీచెస్లో కూడా చేసినాం. అప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ టైలర్ పని చేసుకున్నాం. ఎందుకంటే టైలరింగ్ ఎందుకంటామంటే మనకు ఆ పని వచ్చు. ఇది మనకు ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో దేనికంటే మన దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మన వెనుకబడిన కులాలకు కాబట్టి మన కోసం సహకరిస్తున్న ఈ అన్న ఇప్పుడు మనకు జాబులు కల్పించడానికి ఈ 10వ తరగతి 5వ తరగతి డిగ్రీ కానీ సర్టిఫికెట్ల మీదకి వెళ్ళి ఇప్పుడు కోచింగ్ తీసుకొని ఇందులో ఉన్న 16 దాంట్లో ఏదన్నా మీరు ఎన్నిక చేసుకొని దానికి మీకు ఇష్టమైన జాబ్కి సంబంధించి విషయాలు పేర్లు రాయించుకొని 11వ తారీఖు నాడు బీబీపేట గ్రామానికి ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా వస్తారు కాబట్టి అందులో మీరు సెలెక్ట్ చేసుకొని ఈ కోచింగ్ తీసుకొని జాబుకు అర్హులు కావాలని కోరుకుంటున్నాను. బూటకపు ఎన్కౌంటర్ల పేరిట ఉద్యమాలను ప్రభుత్వం అణిచివేయటం టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకార వైఖరికి నిదర్శనమని సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు ఆకుల పాపయ్య విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లీలోని ఎన్ఆర్ భవన్లో ఇటీవల బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన రాష్ట్ర నాయకులు లింగన్న సంతాప సభ యొక్క ప్రతులను పార్టీ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకుడైన లింగన్నను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకుని కాల్చివేసి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, ఆదివాసులకు అండగా ఉంటానని, వారికి సాగు పత్రాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వారి కోసం ఉద్యమం చేస్తున్న వారిపై పోలీసులు ప్రభుత్వం అన్యాయంగా ఎన్కౌంటర్లు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇవాళ లింగన్నను హత్య చేయడానికి కారణాలు అడవిలో ఉండే గిరిజన భూములను కాపాడుకోవాలని చెప్పేసి దానికి నాయకత్వం ఇచ్చి అక్కడికి పోలీసులను రాకుండా ఈ మా భూముల్ని మేమే దున్నుకుంటాము అని చెప్పేసి వాళ్ళకి అండగా నిలిచినందుకే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ హత్య చేయడం అనేది జరిగింది. దీనిపైన పూర్తిగా కూడా అంటే గిరిజనుల హక్కులను కాలరాష్ట్రానికి ఒక దిక్కు ప్రభుత్వాలు పోయినసారి చట్టాలను తీసుకురావడం జరిగింది. మీకు అందరికి కూడా హక్కు పత్రాలు ఇస్తామని అంటున్నారు. ఇలా లక్షలాది మందికి అప్లికేషన్స్ పెట్టుకున్న దాన్ని నిరాకరించడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద కంపెనీలకు పెద్ద వాళ్ళకి ఇవ్వటానికి, అడవిలో ఉండే సంపదనంతా పెద్దవాళ్ళకి దోచిపెట్టడానికే ఇలా ప్రభుత్వాలు అక్కడ ఉండే కార్యకర్తలను హత్యలు చేయడం జరుగుతుంది. దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది. అట్లాగే రేపు 13వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ తరఫున సంతాప సభ ఉంటుంది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. దాన్ని విజయవంతం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు నీలం రామచంద్రయ్య భవన్లో నిజామాబాద్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నుంచి రేపు ఇక్కడ సంతాప సభ ఉంటుంది. దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే పిఏనంటూ బస్సులో ప్రయాణికులను గాయపరిచిన మధుసూదన్, ప్రయాణికుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్న గూడూరు పోలీసులు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో చింతమడకలో మెగా హెల్త్ క్యాంప్, సీఎం ఆదేశాలతో చింతమడకలో చకచకా సాగుతున్న పనులు. గద్వాల జిల్లాలో నీట మునిగిన పంటలను సందర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు. బూటకపు ఎన్కౌంటర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న లింగన్నను హత్య చేసిందని ఆరోపించిన న్యూ డెమోక్రసీ.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.